తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనుపమ తెలుగు వారికి ఓ ఎమోషన్. తెలుగు యూత్ ఆమెతో బాగా కనెక్ట్ అయి ఉంటారు. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత నాకు తెలిసింది. అందుకని నేను ఇకపై తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను నా డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నాం అంటూ కామెంట్ చేశాడు నిర్మాత ఎస్కేఎన్. బేబీ సినిమాతో తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యను హీరోయిన్గా పరిచయం చేశాడు నిర్మాత ఎస్కేఎన్. ఈ సినిమా సంచలన విజయం అందుకుని వైష్ణవిని యూత్కి దగ్గర చేసింది. ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్లో లవ్ మీ సినిమా చేసిన వైష్ణవి చైతన్య ప్రస్తుతం బేబీ హీరో ఆనంద్ దేవరకొండతో మరో సినిమాలో నటిస్తోంది. వైష్ణవి చైతన్యకి క్రేజ్ వచ్చిన తర్వాత తన బ్యానర్లో చేయడానికి ఇష్టపడకపోవడం వల్లే ఎస్కేఎన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ వేదికపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మనం తెలుగు సినిమాలు తప్ప అన్ని సినిమాలు చూస్తాం కాబట్టి థియేటర్కు వచ్చేయండి అంటూ కామెంట్ చేశాడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. దీంతో హరీష్ శంకర్ ఫ్రస్ట్రేషన్తో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మనకి ఇక్కడ రాని హీరోయిన్ అనుపమ గారు రాకపోయినా అనుపమ గారు ఎమోషన్, మనందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు. సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు. అలాగే కాయల్, ఏమండి మీరు కాయలా పళ్ళా ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది.